శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ త్రయస్త్రింశోధ్యాయ వీరభద్రుని యాత్ర. బ్రహ్మోవాచ ఇత్యుక్తం శ్రీ మహేశస్య శ్రుత్వా వచనమాదరాత్ వీరభద్రోతి సంతుష్టః ప్రణనామ మహేశ్వరం శాసనం శిరసా ధృత్వా దేవదేవస్య శూలినః ప్రచచాల తతశీఘ్రం వీరభద్రో మఖం ప్రతి శివోధ ప్రేషయామాస శోభార్ధం కోటిసో గణాన్ తేన సార్ధం మహావీరాన్ ప్రళయానల సన్నిభాన్ అధతే వీరభద్రస్య పురతః ప్రబలాగణాః పశ్చాదపి యయుర్వీరాః కుతూహలకరాగణాః. బ్రహ్మ ఇట్లు పలికెను. శ్రీ మహేశ్వరుని ఈ మాటలను ఆదరముతో విని వీరభద్రుడు మిక్కిలి సంతసించి మహేశ్వరునకు ప్రణమిల్లెను. దేవదేవుడు శూలధారియగు శివుని శాసనమును శిరస్సుచే ధరించి అప్పుడు వీరభద్రుడు శీఘ్రమే యజ్ఞస్థానమునకు బయలువెడలెను. అప్పుడు శివుడు శోభ కొరకై వీరభద్రునకు తోడుగా మహావీరులు ప్రళయ కాలాగ్ని వలె ప్రకాశించువారునగు కోట్లాది గణములను పంపెను. అప్పుడు వీరులు బలశాలురు కుతూహలమును రేకెత్తించువారునగు ఆ గణములు వీరభద్రుని ఎదుట మరియు వెనుక నడచిరి. వీరభద్ర సమేతాయే గణాశత సహస్రశః పార్షదాః కాలకాలస్య సర్వే రుద్రస్వరూపిణః గణైః సమేతః కిలతైర్మహాత్మా స వీరభద్రో హరవేషభూషణః సహస్రబాహుర్భుజాగాధిపాడ్యో యయౌ రథస్థః ప్రబలోతి భీకరః నల్వానం చ సహస్రే ద్వే ప్రమాణం స్యందనస్య హి అయుతేనైవ సింహానాం వాహనానాం ప్రయత్నతః తథైవ ప్రబలాः సింహా బహవః పార్శ్వరక్షకాః శార్దూలా మకరామత్స్య గజాస్తత్ర సహస్రశః. మృత్యువునకు మృత్యువోగు రుద్రుని అనుయాయులు స్వయముగా రుద్రస్వరూపులకు వందలాది వేలాది ఆ గణములన్నీయు వీరభద్రుని చుట్టూ వారియుండెను. ఆ గణములతో కూడి మిక్కిలి భయమును గొల్పువాడు మహాత్ముడు శివుని వేషము మరియు భూషణములు గలవాడు 1000 బాహులు గలవాడు నాగాభరణములతో గొప్పగా ప్రకాశించువాడు మహాబలశాలియగు ఆ వీరభద్రుడు రథమును అధిష్ఠించి వెళ్ళెను. ఆ రథము 2000 చేతుల ప్రమాణము కలిగి ఉండెను. 10,000 సింహములు ఆ రథమును ప్రయత్నపూర్వకముగా లాగుచుండెను. మరియు మహాబలశాలులకు అనేక సింహములు శార్దూలములు మొసళ్ళు మత్స్యములు వేలాది ఏనుగులు ఆయనకు పార్శ్వముల యందు రక్షకులుగా నుండెను. వీరభద్రే ప్రచలితే దక్షనాసాయ సత్వరం కల్పవృక్ష సముత్సృష్ట పుష్పవృష్టిరభూత్తదా తుష్టువుశ్చ గణావీరం శిపివిష్టే ప్రచేష్టితం చక్రుః కుతూహలం సర్వే తస్మింశ్చ గమనోత్సవైః కాళీ కాత్యాయనీశాని చాముండా ముండమర్ధిని భద్రకాళీ తథా భద్రా త్వరితా వైష్ణవీ తథా ఏతాభిర్నవదుర్గాభిర్మహాకాళీ సమన్విత యయౌ దక్ష వినాశాయ సర్వభూత గణైః సహ ఢాకినీ సాకినీ చైవ భూత ప్రమద గుహ్యకాః కూష్మాండాః పర్పటాశ్చైవ చటకా బ్రహ్మరాక్షసాః. వీరభద్రుడు దక్షుని నాశనము కొరకు వేగముగా బయలుదేరగా ఆ సమయంలో కల్పవృక్షము నుండి పుట్టిన పుష్పముల వర్షము కురిసెను. శివుని ఆజ్ఞను పాలించుటకు ఉద్యుక్తుడైన వీరుడగు వీరభద్రుని గణములు స్తుతించినవి. గణములన్నీయు ఆ యాత్ర యందు ఉత్సవములను చేసి కుతూహలమును కలిగించిరి. కాళీ కాత్యాయని ఈశాని చాముండా మండమర్ధిని భద్రకాళి భద్ర మరియు మిక్కిలి వేగము గల వైష్ణవి అనే ఈ 9 దుర్గలతో కూడి మహాకాళి భూత గణములన్నింటితో పాటు దక్షుని వినాశము కొరకు బయలుదేరెను. డాకిని శాకిని భూతములు ప్రమదగణములు యక్షులు కూష్మాండులు పర్పటులు చటకులు మరియు బ్రహ్మరాక్షసులు కూడా తరలి వెళ్ళిరి. భైరవాః క్షేత్రపాలాశ్చ దక్షయజ్ఞ వినాశకాః నిర్యయుస్త్వరితం వీరా శివాజ్ఞా ప్రతిపాలకాః తథైవ యోగినీ చక్రం చతుషష్టి గణాన్వితం నిర్యయౌ సహసా క్రుద్ధం దక్షయజ్ఞం వినాశితం తేషాం గణానాం సర్వేషాం సంఖ్యానాం శృణు నారద మహాబలవతాం సంఘో ముఖ్యానాం ధైర్యశాలినాం అభ్యయాచ్చెంకుకర్ణశ్చ దశోకోట్యో గణేశ్వరః దశభిః కేకరాక్షశ్చ వికృతోష్టాభిరేవ చ చతుషష్ట్యా విశాఖశ్చ నవభిః పారియాత్రికః షడ్భిః సర్వాంకకో వీరస్తథైవ వికృతాననః. వీరులైన భైరవులు క్షేత్రపాలకులు శివాజ్ఞను పాలించువారై దక్షుని యజ్ఞమును నాశము చేయుట కొరకై వేగముగా పయనమైరి. మరియు యోగినుల సమూహము మిక్కిలి కోపించి 64 గణములతో కూడి దక్షయజ్ఞమును ధ్వంసము చేయుట కొరకు వేగముగా తరలి వెళ్ళెను. ఓ నారద,
మహాబలవంతులు ధైర్యశాలునగు సర్వగణాధ్యక్షులచే నడిపింపబడిన ఆ గణముల లెక్కను చెప్పెదను వినుము. శంకుకర్ణుడగు గణాధ్యక్షుడు 10 కోట్లు, కేకరాక్షకుడు 10, వికృతుడు 8, విశాఖుడు 64, పారియాత్రికుడు 9, వీరుడు వికృతమగు ముఖము గలవాడునగు సర్వాంకకుడు 6 కోట్ల గణములతో తరలి వెళ్ళిరి. జ్వాలకేశో ద్వాదశిభిః కోటిభిర్గణపుంగవః సప్తభిః సమదః శ్రీమాన్ దుద్రభో అష్టాభిరేవ చ పంచభిశ్చ కపాలీసః షడ్భిః సందాకరో గణః కోటికోటిభిరేవేహ కోటికుండస్తదైవ చ విష్టంభోష్టాభిర్వీరైః కోటిభిర్గణసత్తమః సహస్రకోటిభిస్తాత సంనాదః పిప్పలస్తదాః ఆవేశనస్తధాష్టాభిరష్టాభిశ్చంద్రతాపనః మహావేశ సహస్రేణ కోటినా గణపోవృతః కుండీ 12 కోటిభిస్తథా పర్వతకో మునే వినాశితుం దక్షయజ్ఞం నిర్యయౌ గణసత్తమః గుణనిధియగు జ్వాలకేశుడు 12, శోభాయుక్తుడగు సమదుడు 7, దుద్రభుడు 8, కపాలీసుడు 5, సందారకుడు 6, కోటికుండు 1, గణములలో శ్రేష్ఠుడగు విష్టంభుడు 8 కోట్ల వీరులైన గణములతో బయలుదేరిరి. ఓ వత్స, సన్నాదుడు 1000, పిప్పలుడు 1000, ఆవేశనుడు 8, చంద్రతాపనుడు 8, మహావేశుడనే గణాధ్యక్షుడు 1000 కోట్ల గణములచే చుట్టువారబడి ముందునకు సాగిరి. ఓ మహర్షి, కుండి 12 కోట్ల గణములతో, గణశ్రేష్ఠుడగు పర్వతకుడు 12 కోట్ల గణములతో దక్షిణి యజ్ఞమును ధ్వంసము చేయుటకై బయలువెడలిది. కాలశ్చైవ మహాకాలస్తదైవ చ కోటీనాం శతకేనైవ దక్షయజ్ఞం యయౌ ప్రతి అగ్నికృత్యతకోట్యా చ కోట్యాగ్నిముఖయేవ చ ఆదిత్యమూర్ధా కోట్యా చ తథా చైవ ఘనావహః సన్నాహః శతకోట్యా చ కోట్యా చ కుముదో గణః అమోఘః కోకిలశ్చైవ కోట్యా గణాధిపః కాష్టాగూఢశ్చతుష్టష్ట్యా సుకేశీ వృషభస్తథా సుమంత్రకో గణాధీశస్తథా తాత సునిర్యయౌ కాకపాదో దరషష్ఠి కోటిభిర్గణసత్తమః తథా సంతానక షష్ఠి కోటిభిర్గణపుంగవః కాలుడు, కాలకుడు మరియు మహాకాలుడు 100 కోట్ల గణములతో దక్షయజ్ఞమునకు వెళ్ళిరి. అగ్నికృత్ 100, అగ్నిముఖుడు 1, ఆదిత్యమూర్ధుడు 1, ఘనావహుడు 1, సన్నాహుడు 100, కుముదుడు 1, అమోఘుడు 1, కోకిలుడను గణాధ్యక్షుడు 1, కాష్టాగూఢుడు 64 కోట్ల గణములతో బయలుదేరిరి. ఓ కుమార, సుకేశి, వృషభుడు, సుమంత్రకుడు అను గణాధ్యక్షులు కూడా తరలి వెళ్ళిరి. గణశ్రేష్ఠుడగు కాకపాదోదరుడు 60 మరియు గణపుంగవుడగు సంతానకుడు 60 కోట్ల గణములతో ముందునకు నడిచిరి. మహాబలశ్చ నవభిః కోటిభిః పుంగవస్తథా మధుపింగస్తథా తాత గణాధీశో హి నిర్యయౌ నీలో 90 కోటీనాం పూర్ణభద్రస్తదైవ చ నిర్యయౌ శతకోటిభిశ్చతుర్వక్త్రో గణాధిపః విరూపాక్షశ్చ కోటీనాం చతుష్షష్ట్యా గణేశ్వరః తాళకేతుశ్షడాస్యశ్చ పంచాస్యశ్చ గణాధిపః సంవర్తకస్తథా చైవ కులీసశ్చ స్వయం ప్రభుః లోకాంతకశ్చ దీప్తాత్మా తథా దైత్యాంతకో మునే గణో భృంగీరిటి శ్రీమాన్ దేవదేవ ప్రియస్తథా అసనిర్భాలశ్చైవ చతుషష్ట్యా సహస్రకః మహాబలుడగు పుంగవుడు 9 కోట్ల గణములతో నడచెను. ఓ వత్స, మధుపింగుడను గణాధ్యక్షుడు కూడా విచ్చేసెను. నీలుడు 90, పూర్ణభద్రుడు 100 కోట్ల గణములతో బయలుదేరిరి. చతుర్వక్తుడు అనే గణాధ్యక్షుడు కూడా వెళ్ళెను. విరూపాక్షుడను గణానాథుడు 64 కోట్ల గణములతో నడచెను. తాళకేతువు, షడాస్యుడు, పంచాస్యుడను గణాధిపుడు, సంవర్తకుడు, కులీసుడు, స్వయంప్రభుడు, లోకాంతకుడు అను గణనాథుడు వెళ్ళెను. ఓ మహర్షి, వారిలో దైత్యాంతకుడు మిక్కిలి ప్రకాశించెను. శోభాయుక్తుడు దేవదేవుడకు శివునకు ప్రియుడునగు భృంగి, రిటి మరియు అసని, బాలకుడు మరియు సహస్రకుడు 64 కోట్ల గణములతో తరలి వెళ్ళిరి. కోటి సహస్రానాం శతైర్వింశతిభిర్వృతః వీరేశో హ్యవ్యయాద్వీరః వీరభద్ర శివాగ్నయ భూతకోటి సహస్రస్తు ప్రేయౌ కోటిభిస్త్రిభిః రోమజైస్వగణైశ్చైవ తథా వీరో యయౌ ధృతం తదా భేరీ మహానాద శంఖాశ్చ వివిధస్వనాః జటాధర ముఖాశ్చైవ శృంగాని వివిధాని చ వీరభద్రుని శివుని ఆజ్ఞను పొంది వీరుడగు వీరేశుడు 1120 కోట్ల గణములతో కూడుకొని ముందునకు నడిచెను.
వీరుడు 1000 కోట్ల భూతములతో రోమముల నుండి పుట్టిన 3 కోట్ల కుక్కలతో కూడి వేగముగా నడిచెను. అప్పుడు భేరీలు, శంఖములు, కొమ్ము వాద్యములు, శివుని ముఖాకారము గల వాద్యములు మొదలగు వాటి నుండి గొప్ప నాదము వెలువడెను. తేతాని వితతాన్యేవ బంధనాని సుఖాని చ వాదిత్రాని వినేదుశ్చ వివిధాని మహోత్సవే వీరభద్రస్య యాత్రాయాం శబలస్య మహామునే శకునాన్య భవంస్తత్ర భూరిని సుఖధాని చ. ఆ మహోత్సవమునందు వివిధ వాద్యములను వాయించుటచే ఉత్పన్నమైన శబ్దములు చెవులకు ఇంపుగనున్నవై సర్వత్రా వ్యాపించెను. ఓ మహర్షి, సైన్యముతో కూడి వీరభద్రుడు పయనించుచుండగా అచట మనస్సునకు ఆనందమునిచ్చే విభిన్న శకునములు కలిగినవి. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయో సతీఖండే వీరభద్రాయాత్రావర్ణనం నామ త్రయస్త్రింశోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో 2వ దేగు రుద్ర సంహిత ఎందు 2వ దేగు సతీఖండలో వీరభద్ర యాత్రా వర్ణనమనే 33వ అధ్యాయము ముగిసినది.